హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి వ్లాగ్ అని చెప్పేసి పార్కింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు కూడా ఏదో ఒక ఇన్ఫోతో వస్తాను కదా. ఈరోజు కూడా ఒక మాల్కి వచ్చాను. ఆ మాల్ ఎంట్రన్స్లో ఉన్నాను అనమాట. పార్కింగ్ చేయాలి కదా ముందు కారు. సో పార్కింగ్ చేసినాక ఆ మాల్ గురించి మాట్లాడుకుందాం. సో ఇలా ఎంటర్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మనం ఏ మాల్కి వచ్చామంటే మలేషియాలో మిడ్ వ్యాలీ మెగా మాల్ అనేది ఉందండి. ఈ మాల్లో ఏంటి స్పెషల్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈ మాల్లో ఫుడ్ గురించి అయితే చెప్పవసరం లేదు. కాంటినెంటల్ ఫుడ్ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. చాలా కంట్రీస్వి ఎవరైతే ట్రై చేయాలి కొత్త ఫుడ్ అనే వాళ్ళకి మిడ్ వ్యాలీ మెగా మాల్కి వస్తే హ్యాపీగా ట్రై చేయొచ్చు అనమాట. చాలా ఆప్షన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. నేను వచ్చిన టైం ఆఫ్టర్నూన్ కాబట్టి మీరే చూడండి కొన్ని రెస్టారెంట్స్లో క్రౌడ్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ చూడండి కొన్ని రెస్టారెంట్స్ వాటి నేమ్స్ చూసినప్పుడు ఫనీగా అనిపిస్తాయి కదా. అలాగే ఫ్యాట్ డాడీ అంటే చూడండి, ఫ్యాట్ డాడీ ఫ్రైడ్ చికెన్. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, మిస్టర్ తుక్ తుక్. ఇక్కడ కూడా క్రౌడ్ ఉందండి, జనాలు. అండ్ బనానా బ్రో నియర్ బై ఉంది. ఇదిగో బనానా బ్రోలో కూడా చాలామంది జనాలు వెయిటింగ్లో ఉన్నారు. బనానా బ్రో స్పెషాలిటీ ఏంటో తెలుసా? మలేషియాలో బనానా మీల్స్ అనేది ఫేమస్ అనమాట. సో చెన్నై బేస్డ్ ఐటమ్స్ అన్నీ స్పెషాలిటీస్ అవన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో మలేషియన్స్కి చాలా ఫేవరెట్ ఫుడ్ బనానా మీల్స్ అనేది. ఈ మాల్లో ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి, షాపింగ్ ఆప్షన్స్ చాలా ఉంటాయి, అండ్ లాట్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి. ఈరోజు అవన్నీ చూద్దాము. అండ్ ఇక్కడ చూసారా, ఇది చైనీస్ రెస్టారెంట్ అనమాట. ఎంత బాగుందో కదా అంబియన్స్. ఒక్కొక్క రెస్టారెంట్ ఒక్కొక్క ఫీల్ ఇస్తుంది అనమాట, వైబ్ చాలా బాగుంది అసలు చూడటానికి. అలా వెళ్తూ ఉంటే ఈ ఫ్లోర్ అంతా రెస్టారెంట్సే మ్యాక్సిమం ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసాం కదా, ఆ జార్స్లో ఉన్నవన్నీ చిన్నప్పుడు బిస్కెట్స్, కుక్కీస్ చిన్నవి అలాంటివన్నీ భలే ఉన్నాయి కదా చూస్తుంటే. అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో నైస్ కదా. ఈ రోజుల్లో ఏ మూలకు వెళ్ళినా ప్రతి ఐటెం దొరుకుతుంది, ఏ కంట్రీలో అయినా కానీ. ఇది దొరకదు అనేది లేదనమాట. మిడ్ వ్యాలీలో కూడా ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ షాప్ చూసారా, ఇంటీరియర్ డెకరేషన్ అనమాట. ఎవరికైతే ఇంటీరియర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, చాలా మంచిగా ఇంట్లో అరేంజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఎక్స్పెన్సివ్ కూడా, అఫోర్డబుల్ అయితే నేను చెప్పను. అండ్ దట్ టు మెగా మాల్లో కదా ఇది. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది చూసారా, ఇది గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఇది చైనీస్ వాళ్ళ డిజైన్స్, నాట్ అవర్ ఇండియన్. సో వాళ్ళవి డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా మనలానే గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఏఆన్ బిగ్ వచ్చేసేసి మలేషియాలో హైపర్ మార్కెట్స్ అండి. సో ఇక్కడ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇది అది అని కాదు, అని వన్ స్టాప్ డెస్టినేషన్. ఇప్పుడు జనాలు చూసి ఏమనుకుంటున్నారు, మాల్లో ఎప్పుడైనా కానీ ఆఫర్స్ ఉంటేనే కదండి జనాలందరూ ఒక చోటు ఉండేది. సో అక్కడ ఆఫర్ రన్నింగ్లో ఉందన్నమాట. సో అందుకనే చాలామంది క్యూ ఉన్నారు అక్కడ కూడా. సో ఆఫర్స్ సేల్స్ ఉన్నప్పుడు మిస్ కారు కదా, మాల్స్కి వచ్చినప్పుడు వచ్చేదే షాపింగ్కి. అఫ్కోర్స్ విండో షాపింగ్ కూడా వస్తారనుకోండి అలాగా. అండ్ బ్రాండ్స్ గురించి వచ్చేస్తే మిడ్ వ్యాలీలో చాలా బ్రాండ్స్ ఉంటాయన్నమాట. చూడండి, అర్మానీ ఉంది, ప్రాజా ఉంది, గెస్ ఉంది, గుచ్చి ఉంది, వాట్ నాట్ అన్నట్టు అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఓపిక ఉండి మనం తిరగలే. కానీ ఎవరైతే మలేషియా వచ్చి బ్రాండ్స్ అన్నీ ఒక చోట ఎక్కడ దొరుకుతాయి, ఏ మాల్లో దొరుకుతాయి మేము అనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫో మంచి యూజ్ అవుతుంది అనమాట. ఈ మాల్కి వచ్చేసేయండి, బెస్ట్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అండ్ కాస్మెటిక్స్ దగ్గర నుంచి అండ్ బట్టల దాకా మొత్తం ఫుట్వేర్ ఎవ్రీథింగ్, ఆల్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్. అండ్ మలేషియాలో యాపిల్ ప్రొడక్ట్స్ అన్నిటికీ అఫీషియల్ స్టోర్ వచ్చేసి మెషిన్స్ అండి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టోర్ ఉంది కదా, ఈ స్టోర్ని చూడంగానే అందరికీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ గుర్తొచ్చింది కదా, నాకు కూడా అంతే. అండ్ దివాళీ టైం కదా, సో ప్రతి మాల్లో కూడా డెకరేషన్ అనేది బాగా చేస్తారు కదా. చూడండి, ఇక్కడ 2 మాల్స్ కనెక్టివిటీ ఉన్నాయి, గార్డెన్స్ మాల్ అండ్ మెగా మాల్. సో డెకరేషన్ ఎంత బాగా చేశారో కదా, అదంతా రంగోలీ ఎంత బాగా డిజైన్ చేశారో ఇక్కడ వాళ్ళు. అండ్ ఇది చూడండి, ఇదైతే టెంపుల్లో మ్యారేజ్ సెట్ అన్నట్టు భలే చేశారు కదా. ఇది కూడా దివాళీ డెకరేషనే అనమాట. చాలా బాగుంది కదా. కిందంతా ఏమో రంగోలీ అండ్ ఇక్కడ లైట్స్తో చాలా బాగా అరేంజ్ చేశారు.
ఇన్ఫో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.